హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ మాట్లాడుతున్నాను. మన ఊరి మన గుడిలో భాగంగా ఈరోజు నేను మీకు చూపిస్తున్నటువంటి ఆలయం ఎక్కడంటే విజయనగరం జిల్లా వేపాడ మండలం కృష్ణారావుపేట గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి స్వయంభూ శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ దేవాలయం. ఇక్కడ ప్రాముఖ్యత ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ శ్రీకృష్ణుడు స్వయంభుగా వెలిసాడు. అంటే ఎన్నో ఏళ్ల కింద నుంచి కూడా ఇక్కడ ఈ తాలూకా శ్రీకృష్ణుడు స్వయంభుగా వెలిసాడు. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా మనకి కృష్ణాష్టమి వేడుకలు చాలా ఘనంగా జరుగుతాయి. అలాగే కార్తీక మాసంలో వన సమారాధన కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ విజయనగరం జిల్లాలో మొట్టమొదటి తీర్థ మహోత్సవ కార్యక్రమం కూడా ఈ ఆలయానికే జరుగుతుంది. అది దీని ప్రాముఖ్యత. అది ఎప్పుడంటే ప్రతి సంవత్సరం కనుమ పండుగ రోజున, అంటే భోగి సంక్రాంతి వెళ్ళిన తర్వాత కనుమ పండుగ రోజున ఈ తాలూకా ఆలయానికి తీర్థ మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఆ రోజు మండలం జిల్లాల మొత్తం స్థాయిగా కూడా ఎడ్లు పందాలు, అలాగే వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు కూడా గ్రామ పెద్దలు ప్రజలతో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఈ కృష్ణాష్టమి వేడుకలు కూడా చాలా ఘనంగా జరుగుతాయి. ఈ కృష్ణాష్టమి రోజున స్వామివారికి చక్కగా పూజా కార్యక్రమాలతో పాటు అన్న సమారాధన కార్యక్రమాలు కూడా జరుగుతుంది. అలాగే కార్తీక మాసంలో సోమవారాలు చక్కగా అన్న సమారాధన కార్యక్రమం కూడా జరిపిస్తారు ఇక్కడ. అలాగే ఈ తీర్థ మహోత్సవ కార్యక్రమం కూడా జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే ఈ తాలూకా విగ్రహం తాలూకా ప్రత్యేకత ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ స్వయంభూ రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణుడు స్వయంభుగా వెలిసాడు. ఇక్కడ ఎన్నో ఏళ్ళ నుంచి కూడా ఇక్కడ అది పూజలు అందుకుంటూ ప్రజల అందరి తాలూకా కోరిన కోరికలు నెరవేరుస్తూ స్వయంభుగా ఇక్కడ వెలిసాడు. అదే ఈ ఆలయం తాలూకా ప్రాముఖ్యత. ఇక్కడ ప్రతిరోజు కూడా ఉదయాన్నే సుప్రభాత సేవ ఉంటుంది. అలాగే ధూపదీప నైవేద్యాలతో పూజా కార్యక్రమాలు జరుగుతాయి ఇక్కడ ప్రతిరోజు కూడాను. అలాగే ఈ తాలూకా పూజా కార్యక్రమాల అనంతరం స్వామివారికి సంకీర్తన కార్యక్రమాలు కూడా జరుగుతాయి. ఎప్పుడు కూడా నిత్యం దీపారాధన, అంటే అఖండ దీపారాధన కార్యక్రమం ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్. అఖండ దీపారాధన 365 రోజులు కూడా ఈ దీపారాధన అలాగే కంటిన్యూగా ఉంటుంది. అలాగే ఈ ఆలయానికి చూడండి ఫ్రెండ్స్, విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఒళ్ళో కాలు పెట్టుకుంటే అమ్మవారు సేవ చేస్తున్నట్టు ఇక్కడ విగ్రహం. ఈ విగ్రహం అలాగే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కృష్ణుడు చక్కగా పిల్లను కూడా ఊదుతూ ఇక్కడ కృష్ణుడు